కుసుమహర కుసుమహర కుసుమహర. ఈనాడు 26వ టాపిక్లో భక్తి యొక్క గొప్పతనం గురించి ఒక చక్కటి గాథ చదవగానే నాలో మంచి భావం వెల్లివిరిసింది. అది మీ ముందు ఉంచుతున్నాను. హరనాథుడి యొక్క ప్రేమ, హరనాథుడి యొక్క సాధనలో గొప్పతనం, ఆయన టీచింగ్ అన్నీ కూడా మనకి చాలా తేలికగా చెప్పాడు. ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకా లేదేమో అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మన అభిప్రాయం ఏమిటంటే, కొంతమంది ఆచార్యుల అభిప్రాయం కూడా జ్ఞానము భక్తి అన్యోన్య ఆశ్రితములు అని చాలామంది అభిప్రాయం ఉంటున్నారు. జ్ఞానము భక్తి యొక్క సాధనం, భక్తి జ్ఞానం యొక్క సాధనం. భగవంతుని గురించిన జ్ఞాన ప్రాప్తికి ఎక్కడ వెళ్తావు? ఏం చేస్తావు? సేవ చేయి, భజన చేయి. దానివల్ల స్వతసిద్ధంగానే భగవద్జ్ఞానం ప్రాప్తిస్తుంది. దానివల్ల ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది. చూడండి, భజన చేయి, నామస్మరణ చేయి, స్వతసిద్ధంగా వస్తున్నాడు, ఆటోమేటిక్గా వస్తుందంట. అదేమిటో విచిత్రం. చూడండి, దానికి మంచి అద్భుతమైన కథ ఒకటి ఉంది. ఒక వృద్ధురాలు ఒక మహాత్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ప్రభు సేవ చేయదలుచుకున్నాను, నాకు ఏదైనా పూజా విధానం భజన తెలియచేయండి అని వేడుకుందట. ఆ మహాత్ముడు ఒక గుండ్రటి రాయి ఇచ్చి, అంటే గుండ్రాయి అంటాం మనం, చూడండి, ఈ పూర్వము ఈ కుంకుడుకాయలు దంచుకుంటాకి రాయి ఉపయోగించేవారు. ఆ మహాత్ముడు ఒక గుండటి రాయినిచ్చి, దీనిని నీ చిన్ని పాపాయిగా భావించి కొడుకులాగా ప్రేమతో లాలించు, పోషించు అని చెప్పారు. ఆ వృద్ధ స్త్రీ ఆ రాయిని తీసుకొచ్చింది. దానిని ఎత్తుకునేది, నలుగు బట్టి నీళ్లు పోసేది, కాటుక పెట్టేది, బట్టలు కట్టేది, పాలు పట్టేది, అన్నం పెట్టేది, ఒళ్ళో కూర్చుండబెట్టుకుని తన కొడుకి అన్న దృఢభావంతో ముసలి తల్లికి కలిగింది. చూడండి, చేయగా భావించగా ఏం కలిగిందో. ఊళ్ళో వాళ్ళు ఆమెను గేలి చేశారట. ఏటి పిచ్చిది అనుకున్నారట, నవ్వారట. ఒకతను వేళాకోళంగా ఊళ్ళోకి తోడేలు వచ్చి నీ పిల్లని ఎత్తుకుపోతుంది అని చెప్పి అందరూ భయపెట్టారట. ఆమె పాపం, నీవు నీ పాత్రమును అంటే గుండ్రాయిని జాగ్రత్తగా చూసుకో అన్నారట. ముసలిది పాపం ఆ మాటలు నమ్మింది. ఇంటి ముందు కర్ర తీసుకుని కూర్చుంది, తోడేలు వస్తే కొట్టడానికి. తన గుండ్రాయిని రక్షించుకోవడమే ఆమె ఉద్దేశం. అంటే గుండ్రాయి అంటే అక్కడ మనం చెప్తున్నా, అది ఆమె పాప, గురువు ఆజ్ఞగా భావించింది. ఆమె శ్రద్ధ చూడండి ఆమెది. ఆమెకి సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, సర్వేశ్వరుని గురించి ఏమీ తెలియదు. రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని ఆ పిల్లవాడికి రక్షణ భారంలో మునిగిపోయింది. ఈ విధంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రాత్రి పరమాత్మ తానే స్వయంగా వచ్చాడు. అతన్ని చూసి ముసలిది, ఎవరక్కడ ఆగండి, నా చెట్టి తండ్రి నిద్రాభంగం అవుతుంది అని అరిచింది. పరమాత్మ అంటున్నాడు, అమ్మా, నేనే నీ చెట్టి తండ్రిని, నీవు ఎవరి సేవ అయితే చేస్తున్నావు అతనే నేను అన్నాడట. ముసలి, పాపా, నీలాంటి వాళ్ళు ఎంతమంది అయినా నా గుండ్రటి రాతి కొడుకు ముందు దిగదుడిపే, నీవు నా కొడుకు అని వచ్చావు, నీవే నా కొడుకు అయ్యే అర్హత లేదు. పరమాత్మ అంటున్నాడు, అమ్మా, నీవు నీ గుండ్రటి రాత్రి కొడుకుని వెంటబెట్టుకొని గోలోకం రా తల్లి బంగారు. ముసలిది అంటుంది, అక్కడ తోడేలు ఉండదు కదా. పరమాత్మ, తోడేలు ఉండదమ్మా, చీమ దమ్ము కూడా అక్కడ ఉండవమ్మా. ముసలి, అయితే పద, నా బాబు సుఖంగా ఉంటాడు. చూడండి, బాబు సుఖం కోసమే జీవిస్తుంది, అది భక్తికి ఫలము అంటున్నాడు. వృద్ధురాలిని ఆ పరమాత్మ గోలోకం తీసుకుని వెళ్ళాడు. భగవంతుడు శ్రద్ధ వల్ల లభిస్తాడు, జ్ఞాన ఆవశ్యకత లేదు భగవత్ప్రాప్తికి అని నొక్కి ఒక్కానిస్తున్నారు. ఈ గాథ ఉన్నప్పుడు నాకు ఒక స్ఫురణ కలిగింది. అది కూడా మీ ముందు ఉంచుతాను. దయచేసి పంచుకుందాం, ఆచరిద్దాం, తరిద్దాం అందరం కూడా. కుసుమహర 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 కుసుమ 3లో 2లో 79లో దీనిబాబుకి రాస్తూ అంటున్నాడయ్యా, మీ ఉత్తరం చూస్తే నాకు కొద్దిగా నిరాశమయమైన నా బ్రతుకుల మరలా ఆశ ప్రారంభించింది. మీ వరకు మీరు అలాంటి పవిత్రులే కాకుంటే రత్నాల వంటి అలాంటి పుత్రులు కలిగేవారేనా? చూడండి ఎంత బాగా చెప్తున్నారు. అలాంటి తల్లిదండ్రుల పుణ్యాన్ని తెలియజేసేది పుత్రులే. ఆ రత్నముల సరసనే ఈ గాజు ముక్కును కూడా ఉంచి లెక్క పెట్టుకో ఉంటే నేను ధన్యుడయ్యా అని తెలుస్తున్నాను. చూడండి, ఏమని అడిగాడండి? కనీసం గాజు ముక్కుగా నన్ను ఉంచి లెక్క పెట్టవయ్యా, నేను ధన్యుడని తలుస్తాను. బాబా, దయదలిచి నన్ను నిరాశపాలు చేయకండి. చూడండి, ఇప్పుడు ఆ గుండ్రాయిని ఎంత ప్రేమగా చూసుకుంది. అంటే మనం గాజుముక్కుగా ఉంచినట్లయితే చివరికి ఆయన్ని పట్టుకొని ఆ గాజుముక్కే మనకు ప్రధానమైన బిడ్డగా
అవతరించి మన ముందు పరమాత్మగా వచ్చి దారి చూపిస్తాడు. కనీసం అట్లా కూడా తలచట్లేదా అని ఏమంటున్నాడు? ఏమడిగాడని చెప్పండి. గాజు ముక్కుగా ఉంచి లెక్క పెట్టుకుంటండి, నేను ధన్యుడని తలుస్తానంటున్నాడు. నన్ను నిరాశపాలు చేద్దన్నాడు. అందుకే ఉదాహరణకు మనకి 2 బిడ్డలు అనుకోండి, ముగ్గురని చెప్తేనేమి చెప్పం. అదే మనకు ఉన్నటువంటి భావ దారిద్ర్యం. ఇలా ఆయన్ని, ఆ ప్రభుని మన బిడ్డగా ఉంచి మనం ప్రేమిస్తుంటే చూడండి, బాహ్యములోన భవమునందున గోవింద గోవింద అని పాట ఉందా లేదా? బాహ్యములోనూ బిడ్డగా ఉంటున్నాం, లోపల బిడ్డగా తలుస్తున్నాం. ఎంత చక్కటి ప్రేమ పాఠం ఇది! ఎంత తెలియని, ఎంత చక్కటి, ఎంత తేలికైన భావం చూడండి. ఇంతకన్నా ఏం కావాలి? ఎంత చక్కగా ఎన్నిసార్లు చదివినా సరే నాకు తని తీరట్లేదు. ఏమంటున్నాడు? నన్ను నిరాశపాలు చేయకండి, నేను ధన్యుడవుతానని చెప్తున్నాడు. అందువల్ల మనం బట్టలు కొన్నప్పుడు బాబాకు కూడా కొనండి. ఆయన కట్టుకుని మనమే కట్టుకుంటున్నాం. బాబాకి బట్టలు కొండి, బాబాకి వంట చేయండి, బాబా కోసం మనం బట్టలు కట్టుకోండి, బాబాకి చెప్పి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, చూడండి ఎంత బాగా. అందుకని అంటున్నాడు, నాయన సాంసారిక కర్మలు సంసారంలోనే ఉండిపోతాయి. ఎంతమంది బిడ్డలకి ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా ఇక్కడే ఉండిపోతాయి. అందువలన పనులన్నీ మర్చిపోయి పట్టించుకొనకుండా ఏ పనులైతే మన వెంట వస్తాయో, ఏ పనులైతే మహత్వ ఉపకారం చేస్తాయో అవి నిజంగా మన సొంతమైన పనులు. అయితే ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తాడు అతని భావాన్ని బ్యూటిఫుల్గా. ఇక్కడ కూడా ఈ గాథలో కూడా ముసలమ్మ గుండ్రాయిని ప్రేమించి ప్రేమించి తన భావం బయటకు ఉప్పొంగింది. బయటికి లోపలికి భవములోన బాహ్యమునందున కూడా అతను పరమాత్మగా భావించింది. అలాగే లార్డు మనకి నిజంగా తన ప్రేమ నేర్పటానికి తను చివరి బిడ్డగానైనా, అంటే ఏమిటి? నీ బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, అది వ్యామోహం. ఎక్స్టెన్షన్ లవ్, అతను 3వ బిడ్డగా చేయి. ఈ బిడ్డను హర్నాథుడు చాలా బాగా ఉంటుంది కాబట్టి ఇంకోటి, ఇప్పుడు నీ బిడ్డలు కృష్ణుడిగా పెంచు, అదైనా పర్వాలేదు. అయితే ఆ బిడ్డ పాస్ అయినా తప్పినా నీకు సంబంధం లేదు, నీవు దుఃఖపడకూడదు. నీ బాధ్యత మాత్రం బాగా నెరవేర్చు, బాగా చదివించు, ప్రేమగా పోషించు, స్వార్థం లేకుండా, నా బిడ్డని భావం లేకుండా చేయి. ఏదో విధంగా మనని కృష్ణుని ముఖం చేయటానికి, మన కామాన్ని ప్రేమముఖం చేయటానికి హర్నాథ్ పడితే తిప్పలు ఎంత అద్భుతమో చూడండి, పరమాద్భుతం చూడండి అంటున్నాడు లార్డ్ అదే లేఖలో. ఈ సంసారమునకు సంబంధించిన వ్యర్థమైన పనులు ఏదో ఒక పక్కన పెట్టవయ్యా. వ్యర్థము, యూస్లెస్, పనికిరాని వస్తువులు చెత్త డబ్బాలో వేస్తున్నాం. అంటే ఆ పనులన్నీ కూడా సొంతము శాశ్వతం అనుకుంటే మన చిత్తము చెత్తమైపోతుంది. వాటి మధ్యన హరినామం చేయడానికి సమయాన్ని ఏర్పాటు చేసుకోవయ్యా. నామం చేసేటప్పుడు యుక్తము. నిత్యకృష్ణ దాసులైన జీవులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మనం దేనికి దాసులం కావాలి? కృష్ణగా ప్రేమకు దాసులు కావాలా? ప్రపంచానికి దాసులు అయితే ఎట్లా? కాబట్టి మనం నిత్యకృష్ణ మర్చిపోయామా? ఆ సమయాన్ని పసిగట్టి మాయా పిశాచి మన మెడలకు ఉచ్చు తగిలిస్తున్నది. కాబట్టి మనం తప్పించుకోవాలంటే పరున్న స్వప్నంలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. జీవన్ మరణంలో రెండింటుంది అంటే ఏంటి? బిగిన్ టు ఎండ్. కృష్ణనామాన్ని మరవకండి. కృష్ణనామం మినహా అన్నీ బూటకాలే. అంటే కృష్ణనామం తప్పించి ఏది పట్టుకున్నా దాంతోనే మోసపోతావు. ఒక కీర్తిని లేదా ఒక స్త్రీని, ఒక డబ్బుని పట్టుకున్నావు, అది నీడ. అంటే కృష్ణనామం లేదు దాంట్లో. కృష్ణనామం తప్పించి దాన్ని పట్టుకుంటే అది నేను మోసం చేస్తుంది అని చెప్తున్నాడు హరనాథ్. ఎంత బాగా చెప్తున్నాడు. అనాది కాలం నుండి ఈ జగత్తో ఇదే రకంగా ఆడుతున్నాం, మోసపోతున్నాం. మనకేమైనా ఆకాంక్ష తిరిగిందా అండి? ఎంతమంది చిన్న జన్మలో మనం వెంకయ్య కానీ పుల్లాయి కానీ పుట్టాం. ఎంతమంది భార్య బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు గుర్తుంచుకున్నారా? మనం గుర్తుంచుకోగలమా? ఈ జ్ఞానం ఉండటం లేదు. ఇది ఆలోచించండి, నీ మనసుకు చెప్పాలి. మనం బురదతో కడగలేం, సంసారంతో కడగలేం అంటున్నాడు. యజ్ఞాగాలు చేసినా అదేం పోదు. బురదను కడిగేందుకు కావలసిన నీరు అదే కృష్ణ జలము, కృష్ణ గాథలు, కుసుమాల లీలలు. కాబట్టి అలాంటి నీటి కోసం వెతకడం మంచిది కాదా? వెతకండి అయ్యా, ఫైండ్ చేయాలి. సంసార రూపమైన పాప పంకలానికి అడిగేందుకు ఇది పాచి మలినం అనువైంది కృష్ణనామని పరమపవిత్ర జలమేనని గ్రహించమంటున్నాడు. రేంబవుళ్ళు ఆ జలంలో మునిగి ఉండాలి, ఆ భావంలో మునిగి ఉండాలి. అప్పుడేమవుతుంది? బురద శరీరానికి అంటదయ్యా.
కృష్ణనామాన్ని అంటి పెట్టుకుని ఆశ్రయించుకుని ఉంటే ఒకళ్ళు బురద అంటినా మీ దేహం నిర్మలంగానే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళలో ఉండండి. నేను బురద వేసాను మీకు కట్టుందండి, అంటినా ఉరికినే పోతుంది. బురద మరక మన మీద పడవు. కాబట్టి మాం ఏవం ప్రపద్యంతే మాయా ఏతం తరంతితే, నన్ను సేవించువాడు ఎవడైనా మాయను తరించగలడు అంటున్నాడు. ఆయన సేవించాలి. ఏ విధంగా? ముసలమ్మ గుండ్రాయి వలె, లేదా హరినాథ్ బాబా చెప్పినట్లు అతన్ని మనం బిడ్డగా, కడుగొట్టు బిడ్డగా. ఆయన ఏం ఆశించాం, ఆ బిడ్డ అడిగింది ఇస్తాం, ఇవ్వాలి. మరి మీరు ఆయన అడుగుతాడు, మారాం చేస్తాడు. అందువలన అహరహము కృష్ణుని పాదాల చెంతన ఆశ్రయం పొందండి అయ్యా, ఏ భయం ఉండదు, ఎక్కడ పడితే అక్కడ నిర్భయంగా ఉండగలుగుతారు అంటున్నాడు. అంటూ ఫైనల్గా ఏం చెప్తున్నాడు, చాలా చెప్తున్నాండి. తండ్రి తన బిడ్డ ఎడ అనురాగ దృష్టి నిలిపి ఉంచమని నేను ఇంకేమీ కోరనని మా అమ్మతో చెప్పండి. ఏమిటి? రాగమే అనురాగమే. తల్లి ప్రేమ, వాత్సల్య, భక్తి, వాక్యార్థం చూడండి. అనురాగ దృష్టి నిలపండి. నన్ను బిడ్డగా ఎంచుకోండి, ఇంకేమీ కోరను. ఇలాంటి తల్లిదండ్రులు అభయమయ్యారు కనుక నవ్వుతూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోగలను. చూడండి, నిరాశపాలు చేయొద్దు. ఇంకా చాలు, నన్ను మీరు బిడ్డగా తలిచారు. నాకు సొంత కాళ్ళు చేతులు లేవు అంటే ఏమిటి? ఆయన మన యువర్ లివింగ్ రిపోర్ట్, మన అంగాలను శరీర శుభంగాలుగా ఎంచాడు. కాబట్టి పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే పార్టీని గెలిపిస్తారు. కార్యకర్తలు మోసం చేస్తే ఎట్లా? అలాగే ఆయన కార్యకర్తలను హరినాథ్ మిషన్ని మనమే ముందుకు తీసుకువెళ్ళాలి. ఎట్లా? చక్కటి భావుకతతో ఆయన చెప్పిన ప్రకారం నడుస్తూ, అందుచేత మీ మీదనే ఆధారపడి ఉండాలని ఆలోచిస్తుంది. చూడండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళిపిస్తాం, ఆయన మన మీద ఆధారపడ్డాడు అంటే అర్థం ఏంటి? మనం హరినాథ్ తత్వం మీద ఆధారపడాలని. డిపెండ్ అపాన్ కుష్మరనాథ్, టేక్ నేమ్. ఒక్క మారు మీ దర్శనాన్ని ఇప్పించండి అంటే దర్శనం దార్శనికత. కృష్ణుడు అర్జునుడికి దర్శనం వల్ల దార్శనికత, హౌ టు లీడ్ యువర్ లైఫ్, అదే జీవన విధానం. ఇట్లాంటి జీవన విధానాన్ని ఆయన మనకు బోధించాడు. కాబట్టి కుసుమ యొక్క భావాన్ని సేవించండి, తరించండి. ఆయన అర్థం చేసుకున్నా చాలా గోడు. అందుకే నువ్వు ఎక్కడ నడుస్తున్నా నీ వెంట పాగలహన పుస్తకం ఉండాలా. మా భక్తులకు అదే చెప్తాను, పుస్తకం లేకుండా ప్రయాణం చేయవద్దు. దానిలో ఏదైనా నచ్చినటువంటి ఒక చక్కటి వాక్యాన్ని తీసుకొని రోజు మననం చేయండి. ఇది మహావాక్య మంత్రం. ఏమిటా మంత్రం? ఆయన్ని మన బిడ్డగా చూసుకోవాలా. ముసలమ్మ గుండ్రా చూసి ఏ విధంగా గోలోకానికి వెళ్ళిందో ఆయన బిడ్డగా చూసుకుని చాలు. ఎంత మాటే మంత్రం అంటున్నారు. అయ్యా మన్నించండి, తప్పులుంటే ఈ భావాన్ని పంచుకోవాలని ఎందుకో కలిగింది. దయచేసి భక్తుల యొక్క పాదాలు పట్టుకుంటాను, బిడ్డగా అన్న ఏదో ఒక బాంధవ్యాన్ని కల్పించుకోండి అయ్యా. ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్ విత్ యూ. వచ్చాడయ్యా, బాంధవ్యాన్ని కోసం వచ్చాడయ్యా. కుసుమహర కుసుమహర, ఆ బాంధవ్యంలో మాధుర్యాన్ని, ప్రేమను పంచండి అయ్యా. కుసుమహర 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 కుసుమహర.